హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన గెస్ట్ టాప్ 3 పబ్లిక్ స్పీకింగ్ కోచెస్ ఇన్ ఇండియా. 150కి పైగా పబ్లిక్ స్పీకింగ్లో సెషన్స్ చేశారు. 250కి పైగా యూట్యూబ్ వీడియోస్ పబ్లిక్ స్పీకింగ్ పై చేశారు. ఎన్ఎల్పి సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ ఫ్రమ్ యుఎస్ఏ, ఇంకా ఆథర్ ఆఫ్ ఏ ఓన్ బుక్. ఆయన సౌరభ్ చారియా మనతో ఉన్నారు. హలో సౌరభ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఇప్పుడు యూత్లో ఉన్న మెయిన్ ఇష్యూ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనేది. అవును. సో అది ఒక ఫోబియా లాగా మారింది. దాని గురించి మీరేం చెప్తారు? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ సరిత. థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. సో ఫస్ట్ మనం లాంగ్వేజ్ పక్కన పెడదాం. ఓకే, లెట్స్ కీప్ ఇంగ్లీష్ అసైడ్ ఫర్ అ మూమెంట్. లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అ లాంగ్వేజ్. ఓకే, తెలుగు ఈజ్ అ లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఈజ్ అ లాంగ్వేజ్, హిందీ ఈజ్ అ లాంగ్వేజ్, అండ్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాసెసెస్. అంటే ఒక ఫ్లోలో వెళ్తుంటాయి అవి. ఒక డిఫైన్ కోడ్ సిస్టమ్ మనం అనుకోవచ్చు. ఇంగ్లీష్ అనేది, తెలుగు అనేది, హిందీ అనేది దేవుడు క్రియేట్ చేసింది ఏం కాదు. ఎస్ ఓ నో? దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ క్రియేటెడ్. ఓకే, అండ్ వీ హ్యావ్ డిసైడెడ్ అపాన్ ఫ్యూ రూల్స్. ఇవి రూల్స్, ఇవి కోడ్స్, మేము ఇలా మాట్లాడితే దీని మీనింగ్ ఇది అని మనం ఫిక్స్ చేసుకున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మ అని అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో మదర్ అని అంటాం. ఎవెన్చువలీ ద మీనింగ్ ఈజ్ సేమ్. ఎస్, అదొక కోడ్ మాత్రమే. ఇన్ ద సెన్స్ అమ్మ, అది మనం డిసైడ్ చేసుకున్నాం దాని మీద. అండ్ అమ్మ అనగానే ఏమవుతుంది? వీ గెట్ అ ఇమేజ్ ఇన్ అవర్ హెడ్. ఎస్, అండ్ వీ హ్యావ్ అన్ ఎమోషన్ అటాచ్డ్ టు దట్ ఇమేజ్. సో దట్ ఈస్ నథింగ్ బట్ అ కోడ్, అండ్ వీ డీకోడ్ దాట్ యూజింగ్ అన్ ఇమేజ్ అండ్ అ ఫీలింగ్. దట్ ఈస్ అమ్మ ఇన్ తెలుగు, అండ్ దట్ ఈస్ మదర్ ఇన్ ఇంగ్లీష్. వెన్ యూ కెన్ లెర్న్ అమ్మ ఇన్ తెలుగు, or when you can learn one code in the word, it can be any code in the word. అంటే మీరు ఏదో ఒక లాంగ్వేజ్ కనుక మాట్లాడగలిగితే, ఏదైనా లాంగ్వేజ్, వేరే లాంగ్వేజ్ కూడా మీరు ఈజీగా మాట్లాడవచ్చు. ఎందుకంటే మీకు కోడ్ సిస్టమ్ తెలుసు. ఇంగ్లీష్ అనేది ఒక కోడ్ మాత్రమే. ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేకపోతున్నారంటే దే ఆర్ ట్రీటింగ్ లైక్ ఎ బిగ్ థింగ్. వాళ్ళకి కోడ్ సిస్టమ్ అర్థం కావట్లేదు. మనం తెలుగు కోడ్ నేర్చుకోగలిగితే ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ ఆ మైండ్ సెట్లో మనం రావాలి. But we are thinking that English is a big language, it's a huge language. It's not a big language. It is a set of rules which people have decided upon. Yes, we just have to follow those rules. And I have followed them, and I could successfully speak English very fluently. Telugu na mother tongue kaadu, aina kuda Telugu నాకు వచ్చిన మాత్రం తెలుగు నేను మాట్లాడగలుగుతున్నాను. ఓకే, కన్నడ కూడా నేను మాట్లాడతాను. బికాస్ I have learned the rules and the codes. For me, it's not a big thing. It's very simple. You all need to do is you have to learn the codes. ఆ సింపుల్గా మన మైండ్లో ఆ ఒపీనియన్ ఉంటే ఇట్స్ వెరీ ఈజీ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్, నాట్ ఓన్లీ ఇంగ్లీష్. ఈజ్ మై ఒపీనియన్ సరిత. ఓకే, మీరు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నారు? మా ప్రేక్షకుల కోసం చెప్పండి. లక్కీగా నేను చదివింది ఇంగ్లీష్ మీడియం స్కూల్. నేను లక్గా భావిస్తాను, ఎందుకంటే చాలామందికి అవకాశం రాదు. మన చాలామంది వ్యూవర్స్కి ఆప్షన్ లేదు. బట్ చాలామంది వ్యూవర్స్ ఇంగ్లీష్ మీడియం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అయినా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. I'll tell you my story. So I am from a small village called as Devapur in district Adilabad. ప్రస్తుతానికి డిస్ట్రిక్ట్ మంచిర్యాల అంటారు దాన్ని. చాలా చిన్న స్కూల్. అంటే మా చుట్టుపక్కల ఇంకా వేరే స్కూల్స్ లేవు, ఒకటే స్కూల్ ఉండేది. ఓకే, కార్మెల్ గిరి కాన్వెంట్ హై స్కూల్ అనేది. గిరి అంటే అక్కడ కొండలు ఉంటాయి అన్నమాట. ఆ కొండల గురించి గిరి అని పేరు పెట్టేసినారు. మంచిర్యాలలో కూడా కార్మెల్ కాన్వెంట్ స్కూల్ ఉంటుంది, దాని గిరి ఉండదు. ఓకే, అంటే కొండల మధ్యలో ఉన్న స్కూల్. అక్కడ తెలుగు మీడియం ఉండేది, ఇంగ్లీష్ మీడియం ఉండేది. లక్కీలీ ఐ గాట్ అ ఛాన్స్ టు స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. చెప్పడానికి మాత్రం ఇంగ్లీష్ మీడియం అది. ఇప్పుడు మంచిర్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు తెలుసు, మనం ఎంత ఇంగ్లీష్ మాట్లాడతాము స్కూల్లో. చెప్పడానికి ఇంగ్లీష్ మీడియం, కానీ లోపలంతా తెలుగు, హిందీ మాత్రమే మాట్లాడేవాళ్ళు, ఇంక్లూడింగ్ టీచర్స్. ఓకే, ఒకవేళ ఇంగ్లీష్ మాట్లాడినా బట్లర్ ఇంగ్లీష్. దిస్ నా, దట్ నా, దిస్ రే, దట్ రే, వాట్ రే, వేర్ ఆర్ యూ గోయింగ్ రే, వాట్ ఆర్ యూ డూయింగ్ రే, అలాంటి ఇంగ్లీష్ మేము మాట్లాడే వాళ్ళము. అండ్ ఐ రిమెంబర్, నాకు చాలా దెబ్బలు పడినాయి ఇంగ్లీష్ టీచర్ నుంచి కూడా. వీ హ్యాడ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ స్పెషల్ ఇంగ్లీష్ టీచర్. ఎవ్రీ వన్ లవ్డ్ హర్. హర్ నేమ్ వాజ్ మోరిన్ మేడం. షీ వాజ్ ఫ్రమ్ సింగపూర్. చాలా భయపడేది అందరూ, అండ్ చాలా పనిష్మెంట్స్ కూడా ఇచ్చేది మేడం. ఎంత ట్రై చేసినా ఇంగ్లీష్ రాకపోయేది. సడన్లీ వన్ డే వాట్ హ్యాపెండ్ వాజ్, నేను చెప్పినాను కదా, ఇట్స్ అ స్మాల్ ప్లేస్, చుట్టుపక్కల కొండలు ఉంటాయి, ఫుల్ గ్రీనరీ ఉంటుంది మా ఏరియాలో, మా ఇంటి దగ్గర. ఒక ర్యాండమ్గా వన్ డే ఐ వాజ్ వాకింగ్ ఆన్ ద రోడ్ అలోన్. అప్పుడు నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది, ఐ డోంట్ నో వై, బట్ ఐ గాట్ అ థాట్, సౌరభ్, వై డోంట్ యూ స్టార్ట్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్ ఇన్ ఇంగ్లీష్. నాకు ఎవరేం చెప్పలేదు. నేను అప్పటికి యూట్యూబ్ వీడియోస్, అంటే అప్పుడు యూట్యూబ్ కూడా తెలియదు మనకి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2000 మేబీ అరౌండ్
3 or 4, ఓకే, మేబీ ఇన్ ఫ్యాక్ట్ మోర్ దెన్ అరౌండ్ 2000s. అప్పుడు మనకు యూట్యూబ్ తెలియదు, ఏం తెలియదు. నేను జస్ట్ ఏం చేసిన అంటే ర్యాండమ్గా వాక్ చేస్తుంటూ నాతో నేను ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేసినాను. దెర్ వాస్ నో వన్ బిసైడ్ మీ. ఐ జస్ట్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ ఇన్ ఇంగ్లీష్. ఫర్ ఎగ్జాంపుల్ మనతో మనం చాలా మాట్లాడుతుంటాం, సెల్ఫ్ టాక్ చాలా ఉంటుంది. ఎస్, I started doing that self-talk in English. Saurabh, tomorrow what is the plan? Okay, tomorrow you have to go to school. Teacher has given you the homework, you have to prepare the homework. I just started talking to myself in English, unknowingly, unconsciously, without any recommendation from anyone. In that process, even though I was not talking English in the school, but I was talking English to myself. And ఇంకో మంచి హ్యాబిట్ నాకు ఉండేది, I used to read books. ఓకే, అకాడమిక్ బుక్స్ ఏం కాదు, అది ఎవరు చదవరు. ఐ యూస్ టు రీడ్ సమ్ సెల్ఫ్ హెల్ప్ బుక్స్. విజ్డమ్ అని ఒక చిన్న బుక్ వచ్చేది. ఓకే, ఇట్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ చెన్నై. సో మా డాడీ ఆ బుక్స్ తెచ్చేవాళ్ళు, దానిలో మంచి స్టోరీస్ ఉండేవి, మంచి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ స్టోరీస్ ఉండేవి. ఐ జస్ట్ స్టార్టెడ్ రీడింగ్ దోస్ స్టోరీస్ ఇన్ ఇంగ్లీష్. రీడ్ లౌడ్. నేను ఒక 1 పేపర్ అట్లీస్ట్ డైలీ ఒక 1 పేపర్ ఇంగ్లీష్ లౌడ్గా చదివేది. ఇంగ్లీష్ కోసం కాదు, బట్ ఏదో నాకు అది ఇష్టంతో నేను అలా చదివేది. సో దానివల్ల ఏమైందంటే అన్నోయింగ్లీ ఐ హ్యావ్ గాట్ ఇన్ అ రైట్ ట్యూనింగ్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంకోటి మీకు చెప్తాను, ఇంగ్లీష్లో ఐ టోల్డ్ యూ అబౌట్ మై మేడం. షీ ఇస్ వెరీ స్ట్రిక్ట్ మేడం. ఓకే, స్టిక్, పెద్ద స్టిక్ తీసుకొచ్చేది, ఒక 2 feet టాల్ స్టిక్, గ్రీన్ కలర్, కనిపిస్తే చాలు దెబ్బలు కొట్టేది. అలాంటి మేడం మాకు ఉండేది. అయినా కూడా గ్రామర్ ఎప్పుడు నేర్చుకోలేదు నేను. ఎందుకో నా గ్రామర్ నచ్చకపోయేది. నౌను, ప్రొనౌను, అడ్జెక్టివ్, అడ్వర్బ్, అసలు ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ నో వై, బట్ ఐ వాజ్ ఆల్వేస్ అగేన్స్ట్ ఇట్. బట్ I started forming sentences. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడతాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, నేను రేపు అక్కడికి మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలి, అది తెలుగు సెంటెన్స్. ఓకే, దీనికి మీ గ్రామర్ తెలుసా సరిత గారు? తెలుసా నిజంగా? దీనిలో నౌను, ప్రొనౌన్, యాడ్జెక్టివ్ మనకు తెలుసా? తెలీదు. బట్ మనం ఆ సెంటెన్స్ ఫామ్ చేయగలుగుతున్నాం కదా. ఎస్, నాకు అదే అనిపించి ఈ గ్రామర్లు బొంగులు ఎందుకు అని చెప్పేసి నేనేం చేసిన అంటే అదే సేమ్ మనం తెలుగు ఎలా మాట్లాడతామో, హిందీ ఎలా మాట్లాడతామో, ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే స్టార్టెడ్ లెర్నింగ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనకి సెంటెన్స్ ఫార్మేషన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి స్కూల్స్లో. ఐఎమ్ షూర్ యూ వుడ్ హ్యావ్ డన్ దట్, రైట్? సెంటెన్స్ కంప్లీషన్లో ఐ యూస్ టు జస్ట్ ఫిల్ ద సెంటెన్సెస్ బికాస్ నాకు తెలుసు అది కరెక్ట్ అని. అతను అక్కడికి వెళ్ళారు రాదు, మనకు తెలుసు ఆ విషయం. దానికి నౌన్ ప్రొనౌన్ అవసరమా? గ్రామర్ అవసరమా? వెళ్ళాడు అని చెప్పాలి, అది మనకు తెలుసు. నేనేం చేసినానంటే ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కరెక్ట్గా ఎలా ఉంటే బాగుంటుందో నేను నేర్చుకున్నా. అంటే ఒక 6th సెన్స్ ఉంటుంది కదా ప్రతి మనిషికి, గట్ ఫీలింగ్ అంటారు కదా. అంటే దీని తర్వాత ఖచ్చితంగా ఇదే రావాలి అనే ఫీలింగ్లో నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నాను. ఓకే, దట్ ఇస్ ద థర్డ్ థింగ్ ఐ డిడ్. ఐ జస్ట్ స్టార్టెడ్ లెర్నింగ్ సెంటెన్సెస్, ఫిల్లింగ్ ద సెంటెన్సెస్ విత్ ద రైట్ గ్రామర్ వితౌట్ లెర్నింగ్ ద గ్రామర్. అంటే నేను సెంటెన్స్ ఫార్మేషన్ ఫ్లూయెన్సీ నేర్చుకున్నాను, సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకున్నాను, గ్రామర్ నేర్చుకోలేదు. అండ్ చాలామంది గ్రామర్లో స్టక్ అయిన వాళ్ళు, ఇంకో పాయింట్ నేను ఇక్కడ ఎంఫసైజ్ చేయాలి, మన వ్యూవర్స్, ఐ హ్యావ్ అ స్మాల్ రిక్వెస్ట్ టు యూ, ప్లీజ్ ఫస్ట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి వీడియో చూడడం మానేయండి. ఈ వీడియో కూడా మీరు చూడకుండా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారంటే వీడియోస్ మాత్రమే చూస్తున్నారు, అసలు నన్ను ఇంప్లిమెంటే చేయట్లేదు. అవునా కదా సరిత గారు? వీడియోస్ మాత్రం చూస్తారు, చూసి చాలా బాగుంది సార్ కింద కామెంట్ పెడతారు, లైట్లో పెడతారు, స్మైల్ పెడతారు, అన్నీ పెడతారు. కానీ ఒక్కసారి ఇంగ్లీష్ విన్నారా మీరు? ఒక్కసారి నా బుక్ ఓపెన్ చేసి చదివినారా? లేదు. బట్ ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి మాత్రం గంటలు చూస్తారు. అది కూడా ద ప్రాబ్లమ్ ఈజ్ యూ ఆర్ ట్రైంగ్ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. హౌ కెన్ యూ డూ ఇట్? ఇట్స్ లైక్ లెర్నింగ్ స్విమ్మింగ్ త్రూ రీడింగ్ అ బుక్. And every single day in the morning you get up and type searching, how to become a good swimmer. And you see those videos for hours together, but you never go in a swimming pool. మీకు ఎప్పుడైనా స్విమ్మింగ్ వస్తుందా? మీరే అడగండి. ఎప్పటికీ రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇఫ్ యూ రియలీ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, స్టెప్ నెంబర్ 1, స్టాప్ సర్చింగ్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్. ప్లీజ్ స్టాప్ డూయింగ్ దట్. ఓకే, బికాస్ దట్స్ వాట్ ఐ డిడ్. ఐ నెవర్ లెర్న్ సరిత ఇంగ్లీష్ ఇలా నేర్చుకోవాలని ఇప్పుడు గూగుల్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసోర్సెస్ లేవు అండ్ నా మైండ్ థాట్లు రాలేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనేది నేర్చుకోవడం కాకుండా నేను ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినాను. I hope you're getting the point. So I just started implementing. I started talking to myself in English. I started reading books in English. I started sentence formation in English. But instead of doing all of that, people are getting stuck at learning English, that too through Telugu. మీరు తెలుగు వింటే తెలుగు ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రైట్ నౌ ఐమ్ టాకింగ్ టు యూ ఇన్ ఇంగ్లీష్. ఇఫ్ యూ లిజన్ మై ఇంగ్లీష్, యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్.
But if you keep listening to my Telugu, your Telugu will get improved, but your English will never get improved. Yeah, I hope this makes sense. Yeah. So this is the process how I learned English, Sarita. I'll again repeat for you. Step number 1, self-talk. Talk to yourself in English. Very important point. Step number 2, very important thing is sentence formation. Okay. Grammar gurinchi mana focus cheyalsina avasaram ledu. Sentence formation. Step number 3, read something in English. By reading what happens, మనకు ఫ్లో తెలుస్తుంది, మనకు ఆ ఫ్లో ఐడియా వస్తుంది. ఆ ఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్, గ్రామర్ కాదు. సహజంగా మన లాంగ్వేజ్లో మనం మాట్లాడుతున్నాం కదా, ఇలాగే ఫ్లో ఇంగ్లీష్లో కూడా వచ్చేస్తే దట్స్ వాట్ ఇట్ ఇస్, దట్ ఈస్ హౌ ఇట్ ఇస్, అండ్ ఇట్స్ సో సింపుల్. యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్స్ జస్ట్ అ కోడ్ లాంగ్వేజ్. మనం కోడ్ మాత్రం నేర్చుకోవాలి, కోడ్కి గ్రామర్లు అవసరం లేదు. మనం మీడియం గురించి మాట్లాడుతున్నాము. స్పెసిఫిక్గా లోకల్ మీడియం బ్యాక్గ్రౌండ్ గురించి వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఆ అబ్సెషన్ నుంచి బయటకు వచ్చేయండి. చాలామంది అబ్సెషన్లో ఉండిపోతారు. నాది లోకల్ మీడియం, అదొక గర్వంగా భావిస్తారు. నాది లోకల్ మీడియం ఒక రీజన్లా భావిస్తారు. బికాస్ ఐఎమ్ ఫ్రమ్ లోకల్ మీడియం, ఐ కెనాట్ లెర్న్ ఇంగ్లీష్. ఫర్గెట్ అబౌట్ బీయింగ్ ఫ్రమ్ లోకల్ మీడియం. ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్ ఈవెన్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం, దే కెనాట్ స్పీక్ ఇంగ్లీష్. It's not about your medium, it's about your habits. Yes, forcefully people who were in English medium, they were forced to stay in English atmosphere. అది మనం అనుకున్నాం, కానీ నిజంగా అలా జరగలేదు. Even people from English medium background had Telugu atmosphere around them. Yes or no? The most important thing, Sarita, is to learn English is the surroundings, the atmosphere. తెలుగు మీడియం వాళ్ళు ఫోర్స్ఫుల్గా తెలుగు అట్మాస్ఫియర్లో ఉండాల్సి వస్తుంది. ఎస్, ఎంతవరకు స్కూల్ టైం వరకే, మిగిలిన టైం వాళ్ళ చేతిలో ఉంది కదా. మన వ్యూవర్స్ అందరూ చిన్న పిల్లలేం కాదు, మన వ్యూవర్స్ అందరూ పాపం మా ఏజ్లో స్టక్ అయిన వాళ్ళు, అంటే ఫోర్స్ఫుల్గా తెలుగు మీడియంలో వెళ్ళిన వాళ్ళు. యాజ్ ఆఫ్ నౌ ఆ ఫ్రీడమ్ వాళ్ళకు ఉంది. మీ టైం మీరు ఎలా స్పెండ్ చేయాలి మీరు డిసైడ్ చేసుకునే ఆపర్చునిటీ మీకు ఉంది. బట్ స్టిల్ మీరు రీజన్ ఇస్తున్నారు పాస్ట్ది. నేను చిన్నప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు, నాకు అట్మాస్ఫియర్ లేదు, అందుకే నేను తెలుగు మాట్లాడలేను. అలా అంటే ఎలా అండి? మీరే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నాకు తెలుగు 10th వరకు రాదు. ఓకే, తర్వాత ఫోర్స్ఫుల్గా, బికాజ్ ఐ వాజ్ ఫోర్స్ ఇన్ అట్మాస్ఫియర్ ఆఫ్ తెలుగు ఇన్ మై ఇంటర్మీడియట్ కాలేజ్, నేను తెలుగు మాట్లాడి నేర్చుకున్నాను. సిమిలర్లీ ఈవెన్ ఫర్ ఇంగ్లీష్, యూ హ్యావ్ టు, నౌ యూ హ్యావ్ ఆల్ ద ఫ్రీడమ్. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఇంటర్నెట్ ఉంది, మీ దగ్గర ఫోన్ ఉంది, మీరు జియో రీఛార్జ్ చేయగలుగుతున్నారు, అంటే మీ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి అండ్ ఫ్రీ టైం ఉంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఫస్ట్ మీ అట్మాస్ఫియర్, కమ్ అవుట్ ఆఫ్ దట్ మైండ్ సెట్. నాది తెలుగు మీడియం, నా మైండ్ నుంచి బయటకు వచ్చేసి ఫస్ట్ మీ అట్మాస్ఫియర్ని ఫిక్స్ చేసుకోండి. అట్మాస్ఫియర్ ఫిక్స్ మీనింగ్ ఏంటంటే, ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ మన చుట్టుపక్కల ఖచ్చితంగా ఉండాలి. స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. ఎస్, వెళ్తే సరిపోతుందా? వెళ్తే సరిపోతుందా? దూకాలి. దూకేటప్పుడు ఎలా దూకాలి? ట్యూబ్ వేసుకొని దూకాలి ఇనిషియల్గా, లేకుంటే ఒక ట్రైనర్ని పక్కన పెట్టుకోవాలి. ట్రైనర్ మీకు ఉన్నాడు, నేను మంచి ట్రైనర్ని, నాకు ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చు, ఐ స్పీక్ డీసెంట్ ఇంగ్లీష్. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ దట్. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, యూ హ్యావ్ అ ట్రైనర్, you just follow the instructions I'm going to give you and start putting yourself in the right atmosphere. Atmosphere అంటే మనం ఏం వింటున్నాము? మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం వింటాం? తెలుగు వింటాం. రాచిల్కా నువ్వే కావాలి పాటలు వింటాం, వస్తాని కనుక పాటలు వింటాం. అంటే నా ఏజ్ పాటలు నేను చెప్తున్నాను. సో ఆ పాటలు వింటే ఏం ఇంప్రూవ్ అవుతుంది సరిత గారు? ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుందా? ఏం ఇంప్రూవ్ అవుతుంది? తెలుగు ఇంప్రూవ్ అవుతుంది. ఎస్, బికాజ్ యూర్ లిజనింగ్ ఇంగ్లీష్, యూఆర్ నాట్ లిజనింగ్ టు ఇంగ్లీష్ సాంగ్స్, యూర్ లిజనింగ్ టు తెలుగు సాంగ్స్. మనం న్యూస్ చూస్తాం, ఏ న్యూస్ చూస్తాము? ఈటీవీ చూస్తాం. మనం ఏం న్యూస్ చూస్తాము? టీవీ9 చూస్తాం. టీవీ9లో ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్ మాట్లాడతారా? తెలుగు మాట్లాడతారు. ఓకే, మనం మూవీకి వెళ్తాం. ఏ మూవీకి వెళ్తాం? బాహుబలి. ఏ మూవీ? బాహుబలి. ఏం మాట్లాడతారు వాళ్ళు? తెలుగు. మనం వినే న్యూస్ కానీ, మనం వినే పాటలు కానీ, మనం మాట్లాడే భాష కానీ, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో తెలుగు మాట్లాడితే ఇంగ్లీష్ ఎలా వస్తుందండి? ఎస్, అట్మాస్ఫియర్ ఈజ్ సచ్. ఇట్స్ లైక్ యూ ఆర్ క్లోజర్ టు ఆ డెడ్ పూల్. అంటే స్విమ్మింగ్ పూల్లో వాటర్ లేదనుకోండి, ఒక డెడ్ పూల్ దగ్గర వెళ్ళి నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలంటే ఎట్లా వస్తుంది? రాదు. స్విమ్మింగ్ పూల్ నేర్చుకోవాలంటే వాటర్ ఉండాలి ఆ పూల్లో. అట్మాస్ఫియర్ చాలా ఇంపార్టెంట్. ఎస్, సిమిలర్లీ మీరు ఇంగ్లీష్ ఖచ్చితంగా నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ అట్మాస్ఫియర్ చుట్టుపక్కల పెట్టుకోండి. లిజన్ టు ఇంగ్లీష్ సాంగ్స్, లిజన్ టు ఇంగ్లీష్ న్యూస్, వాచ్ ఇంగ్లీష్ మూవీస్,
టాక్ టు పీపుల్ అరౌండ్ యూ ఇన్ ఇంగ్లీష్. ఇప్పుడు చాలామంది ఇంకో రీజన్ ఇస్తారు, సార్ మాకు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు సార్. ఎందుకు లేరండి? ఇప్పుడు 2021లో ఉన్నాము. ఎస్, చాలా యాప్స్ ఉన్నాయి. మీ అందరికి ఫోన్ ఉంది కదా? ఓకే, నాకు ఫోన్ ఒకసారి ఇవ్వండి. నా ఫోన్ ఇవ్వు సింధు. ఇప్పుడు నాకు ఫోన్ ఉంది. ఓకే, ఈ ఫోన్లో గూగుల్ అందరి ఫోన్లో ఉందా లేదా? ఈ గూగుల్ ఫోన్లో ఒక చిన్న యాప్ ఉంటుంది. ఓకే, ద యాప్ పేరు గూగుల్ అసిస్టెంట్. యాప్ పేరు గూగుల్ అసిస్టెంట్. నేను గూగుల్తో ఇంగ్లీష్ మాట్లాడుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, చూడండి మీరే. హాయ్ గూగుల్. Hello there. How can I be of service? గూగుల్, who is your family? The Google family comes in every size and shape. I'm the new kid. Okay, Google, can you tell me the name of your best friend? I feel a strong connection to the Wi-Fi. Okay. See, right now what is happening is I am able to converse with Google. నేను మాట్లాడుతున్నాను ఇంగ్లీష్, ఆమె రిప్లై ఇస్తుందా? కాన్వర్సేషన్ జరుగుతుందా? అవునా కదా? గూగుల్, వాట్ ఈస్ మై నేమ్? గూగుల్, వాట్ ఈస్ మై నేమ్? Your name is Saurabh. ఓకే, she even knows my name. చేయాలనుకుంటే చాలా ఉన్నాయండి మార్గాలు. రీజన్స్ ఇవ్వాలంటే 100 రీజన్స్ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అ పర్సన్ హూ వాంట్స్ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్, హీ మే హ్యావ్ 100 రీజన్స్ టు నాట్ డూ ఇట్, బట్ ఓన్లీ 1 స్ట్రాంగ్ రీజన్ టు డూ ఇట్. ఆ డిజైర్ మీలో ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను అగైన్ ఐ సే, స్టాప్ సర్చింగ్ హౌ టు లెర్న్ ఇంగ్లీష్. స్టార్ట్ క్రియేటింగ్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ అరౌండ్ యూ. చాలా ఇంపార్టెంట్. ఎలా అట్మాస్ఫియర్? వినండి, ఓకే, చూడండి. ఇలా యాప్స్ చాలా ఉన్నాయి. ఇంకా నేను ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్ళొచ్చు. నేను చాలా యాప్స్ ఉన్నాయి. ఇంకో యాప్ ఉంది, ఇట్స్ మై ఫేవరెట్ యాప్. ఇట్స్ కాల్డ్ ఎస్ ఇంగ్లీష్ కాన్వర్జేషన్ యాప్. అది కావాలంటే లింక్ మనం కింద పోస్ట్ చేద్దాము. దానిలో మనం హ్యాపీగా కాన్వర్జేషన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చేయడానికి చాలా ఉన్నాయి. లేకుంటే మీ అందరికీ ఫ్రీ, ఐఎమ్ షూర్ యూ హ్యావ్ ఎయిర్టెల్ ఆర్ జియో సిమ్ కదా, అక్కడ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. ఫోన్ చేసి, హాయ్ సార్, ఐఎమ్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్, మై నేమ్ ఇస్ దిస్. మీరు చెప్పండి. మీరు కస్టమర్ కేర్కి ఫోన్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. మీకు అర్థమవుతుందా? చేయడం చాలా ఉన్నాయి సరిత గారు, బట్ యూ షుడ్ హ్యావ్ ద విల్ అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్కిల్ యాజ్ వెల్. ఆ స్కిల్ రావాలంటే ప్రాక్టీస్ చేయాలి.